హలో అండి, అందరికీ నమస్కారం. శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం ద్వితీయ. ఈరోజు సోమవారం, స్వాతి నక్షత్రం. ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు. ఈరోజు సౌరమాన ఉగాది, విశేషమైనటువంటి రోజు. సూర్యుడి నుండి వచ్చే ఉగాది మనం చాంద్రమాన ఉగాదిని ఆచరించాం. అయితే ఈరోజు సౌరమాన ఉగాది చాలా విశేషమైనటువంటి రోజు. ఈ రోజుకి అధిపతి శ్రీధరుడు, మహావిష్ణువే. అందువలన ఈరోజు మంత్రబలంలో మనం ఓం శ్రీధరాయ నమః అనే నామాన్ని జపించాలి. శ్రీధరాయ నమః అనే నామాన్ని జపించడం వలన ఆత్మశుద్ధి అవుతుంది, మనశుద్ధి అవుతుంది, అలాగే దేహ శుద్ధి అవుతుంది, ఆలోచనలు శుద్ధి అవుతాయి, మరియు మంచి ఆలోచనలు ప్రాప్తిస్తాయి. మన జీవిత గమ్యాన్ని మనం చేరుకోవడానికి మిత్రుడు ఎవరు అంటే సూర్యుడు. మిత్రాయ నమః అంటాం సూర్యుని. ఆ మిత్రుడు అనుగ్రహం వల్ల మనకి ఏదైతే సంకల్పం సిద్ధించుకుని, ఏదైతే సంకల్పం చేస్తూ ఉంటామో, మన జీవితంలో ప్రయాణం చేస్తూ ఉంటామో, వాటిలో విఘ్నాలు లేకుండా మన మిత్రుడు మనకి ఏం చేస్తాడు అంటే అవన్నీ కూడా సహకరించి మన జీవితంలో గమ్యాన్ని చేరుకోవడానికి దారి చూపిస్తాడు. కాబట్టి ఈరోజు మనం అందరం కూడా మంత్రబలంలో భాగంగా భక్తి శ్రద్ధలతో ఓం శ్రీధరాయ నమః అనే నామాన్ని జపించాలి. ఓం శ్రీధరాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం శ్రీధరాయ నమః అనే నామాన్ని జపించడం వలన శుభం జరుగుతుంది. ఇక ఈరోజు మంచి మాట. జీవితంలో ఎవ్వరిని ఎవ్వరూ నాశనం చేయలేరు. శరీరానికి వయసు అవుతుంది, కానీ ఆత్మకి వయసు ఉండదు. నాశనం ఎవరూ చేయలేరు ఆత్మని. ఇది అందరూ గమనించాలి. ఆత్మ బలాన్ని ఎవరూ నాశనం చేయలేరు. అలాగే మీ సంకల్ప బలాన్ని కూడా ఎవరూ నాశనం చేయలేరు. చాలామంది ఈ కాలంలో ఎలా అయిపోతున్నారంటే ఒకరిపైన ద్వేషం పెంచుకునో, లేదా ఆవేశంలోనో, లేక మీరు పనిష్మెంట్ ఎంచుకుంటున్నారు. అది చాలా పెద్ద పాపం. ఇది అందరూ గమనించాలి. ఎవరో ఏదో మోసం చేశారనో, అన్న తమ్ముళ్ళు మోసం చేశారనో, లేదా అక్క చెల్లెళ్ళు మోసం చేశారనో, లేదా స్నేహితులు మోసం చేశారనో, లేదా నన్ను నమ్మిన వారు, నాకు ప్రియమైన వారు నన్ను మోసం చేశారనో, లేదా వాళ్ళ సంతోషం కోసం మిమ్మల్ని వాళ్ళు ఉపయోగం చేసుకుంటున్నారనో, లేదా వాళ్ళు మిమ్మల్ని ఉపయోగం చేసుకుని మిమ్మల్ని మోసం చేశారనో దాన్ని తెలుసుకొని అనుక్షణం బాధపడుతూ ఉంటే అది మీకు మీరు ఇచ్చుకునే పనిష్మెంట్ అవుతుంది. కాబట్టి జీవితంలో మీలో మార్పు వస్తే ఖచ్చితంగా మీరు గెలిచిన వాళ్ళు అవుతారు. వేరే వాళ్ళకి మీరు చెడు కోరుకునే అవసరం లేదు. మీరు ఎప్పుడైతే ఉన్నత శిఖరాన్ని చేరుకుంటారో దాన్ని చూస్తే వాళ్ళకి అదే పనిష్మెంట్ అయిపోతుంది. జీవితంలో మనం ఒకరి నుండి మోసపోయామనో, ఒకరిపైన కోపంతోనో, ద్వేషంతోనో మనం కిందికి పడిపోకూడదు. మీరు ఒకరి నుండి ఒకరి నుండి మన వెనుక ఏదైనా చెడు జరుగుతుంది అంటే అప్పుడు దాని నుండి దూరంగా ఉండిపోవడం మంచిదే. కానీ జీవితంలో అభివృద్ధి అనేది ఉండాలి. జీవితంలో అభివృద్ధి అవ్వాలి. మన జీవితంలో ఎంత పైకి మనం వస్తామో వాళ్ళెప్పుడు కూడా మీరు పైకి వచ్చిన దాన్ని చూసి అనుక్షణం వాళ్ళు బాధపడేలా అది తయారవుతుంది. అందుకే మనం ఎదిగి చూపించాలి. చాలామంది ప్రేమను కోల్పోయామో, వివాహ జీవితం కోల్పోయామనో, సంబంధాలని కోల్పోయామనో డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారు. కాబట్టి అలా చేయకుండా మీ ఆత్మబలాన్ని పెంచుకోవాలి. మీ ఆత్మబలాన్ని ఎవరూ నాశనం చేయలేరు. అది మీ వల్ల మాత్రమే సాధ్యం. ఆత్మబలాన్ని వృద్ధి చేసుకోవాలి. ఆత్మబలం ఎంతో గొప్పది. అంటే ప్రపంచాన్నే నాశనం చేసే శక్తి ఆత్మబలానికి మాత్రమే ఉంటుంది. ఒకరిని నాశనం చేయాలని కోరుకునే అవసరం లేదు. నేను అభివృద్ధి చెందాలి అనే ఒక పాజిటివ్లో మీరు ఎదగాలి. ఖచ్చితంగా అలా అనుకున్నప్పుడు ఎదగగలరు. అనుకున్నది సాధించగలరు. మీరు జీవితంలో మీరు అనుకున్నది పొందగలరు. ఇది అందరూ గమనించాలి. మనుషులకి ఒక చెడు చేసేవాళ్ళు మంచిగా బ్రతుకుతూ ఉంటే చెడిపోయిన వారు ఎందుకు బాధపడాలి చెప్పండి? మీరు వాళ్ళకన్నా మంచిగా చూపిస్తే అదే వాళ్ళకి గుణపాఠం అవుతుంది. జీవితంలో మన గురించి ఎవరు ఏమనుకున్నా నీకు నువ్వు మంచిగా అనుకోవాలి. ఇతరులు నిన్ను ఏమైనా దూషించని, నేను మంచివాడిని, మీ పైన మీకు నమ్మకం పెరగాలి. మీ పైన మీరు నమ్మకం పెంచుకుని అలా ఎప్పుడైతే మీరు ఆ నమ్మకంతో ఏదైనా చేయగలరో అనుకున్నది సాధించగలుగుతారు.
అదే క్షణంలో మీకు గెలుపుకి మంచి దారి కూడా లభిస్తుంది అని అర్థం చేసుకోవాలి. ఇది ప్రతి ఒక్కరూ గమనించుకొని జీవితంలో నేను గెలవాలి అనుకోవాలి. ఇతరులని ఓడించాలి అని ఎప్పుడూ అనుకోకూడదు. నేను నలుగురికి మంచిని చెయ్యాలి అనుకోవాలి. ఈ కాలంలో ఎంతోమంది ఇతరుల సమయాన్ని వృధా చేయడం, ఇతరులని ఉపయోగం చేసుకోవడం, వాళ్ళ డబ్బును ఉపయోగం చేసుకోవడం, వాళ్ళ పేరుని ఉపయోగం చేసుకోవడం, వాళ్ళ గుర్తింపును ఉపయోగం చేసుకోవడం, అమ్మానాన్నల ఆస్తులను ఉపయోగం చేసుకోవడం, అన్నాతమ్ముళ్ళ ఆస్తులను ఉపయోగం చేసుకోవడం, ఇటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలా వాళ్ళ నుండి అన్నీ తీసుకొని ఆఖరికి వాళ్ళ దగ్గర ఇంకేం లభించట్లేదు అన్నప్పుడు వాళ్ళని దూరం పెట్టేసి వాళ్ళ పైన ఒక చెడ్డవాళ్ళు మనకి అని చెప్పి ఒక ముద్ర వేసేస్తున్నారు. మిమ్మల్ని వాళ్ళు ఉపయోగించుకొని వాళ్ళు తలదించుకోవాలి. కానీ మీరు వాళ్ళకు ఉపయోగపడ్డాను అని తెలుసుకొని మీరు తలెత్తుకొని నడవాలి. అంతేగాని తప్పు చేసిన వాళ్ళు అన్నట్లు దూరంగా ఉండిపోవడం, లేదా తప్పు చేసిన వాళ్ళు అన్నట్టు తలదించుకొని బ్రతకడం, జీవితంలో ఏదో కోల్పోయానని మీరు జీవించడం మానేసి, ఇది మీరు మీకు పెట్టుకుంటున్నటువంటి పనిష్మెంట్. ఇది అందరూ గమనించాలి. మన వల్ల నలుగురికి ఉపయోగమైంది, మంచిదైంది అనుకోండి. దాన్ని పాజిటివ్‌గా తీసుకోండి. ఎందుకంటే వాళ్ళని మోసం చేయడం వాళ్ళ నైజం. అలా మోసం చేయడం అనేది మీ నైజం కాదు. కాబట్టి మీరు గెలిచి చూపించి వారి జీవితంలో ఒకరి వల్ల నేను ఇంత పై స్థాయికి వచ్చాను అని తెలుసుకోవాలి. అది అసలైన ఆత్మబలం. దీనికి అందరూ గమనించుకొని ఆత్మబలాన్ని పెంచుకున్నప్పుడే మనం అనుకున్నది సాధించగలుగుతారు. వృద్ధిలోకి రాగలుగుతారు. ఇదే ఈరోజు మంచి మాట. ఇక మన సంప్రదాయంలో ఎన్నో ఆచార విచారాలు ఉన్నాయి. జ్యోతిష్యంలో కూడా ఎన్నో ఆచార విచారాలు ఉన్నాయి. అయితే ఈరోజు కృష్ణపక్షం, శుక్లపక్షం 2 డివైడ్ చేస్తూ ఉంటాం కదా! వృద్ధి చంద్రుడు చూడండి. వృద్ధి చంద్రుడు ఏదైతే ఉంటారో దాన్ని శుక్లపక్షం అంటారు. ఈ శుక్లపక్షంలో మనం బ్రహ్మోపదేశాలు చేయవచ్చు, గృహప్రవేశాలు చేయవచ్చు, నామకరణాలు చేయవచ్చు, ఉపనయనాలు కూడా చేయవచ్చు, మంత్రోపదేశం స్వీకరించవచ్చు, అక్షరాభ్యాసం చేయవచ్చు, అన్నప్రాసనం చేయవచ్చు. ఇటువంటివన్నీ కూడా జీవితంలో శుక్లపక్షం అత్యంత శ్రేష్టమైనది వీటికి. అదే కృష్ణపక్షంలో అయితే కొన్ని కొన్ని వివాహాలు చేసుకోవచ్చు తప్పులేదు. కానీ కొన్ని క్రతువుల్ని ఆచరించకూడదు. ఎందుకంటే మనం ఎక్కువ శాతం చాంద్రమాన యుగాదిని అంటే చంద్రుని ఆధారంగా తీసుకొని మనం ముహూర్తాలు ఇవన్నీ నిర్ణయిస్తూ ఉంటాం. ఎప్పుడైతే చంద్రుడు క్షీణ చంద్రుడు ఉంటాడో అప్పుడు మనం క్షీణ చంద్రునిలో అంటే కృష్ణపక్షంలో ఇటువంటివి ఆచరిస్తే అది క్షీణిస్తుంది అని అనుకుంటాం. ఈ సమయంలో మృత్యుంజయ హోమం చేస్తున్నారా? అది ఖచ్చితంగా మృత్యు గెలుస్తుంది. అనారోగ్యం క్షీణించి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. దానికోసం ఆచరించవచ్చు. ఇక ఆయుష్ హోమం ఆయుష్ పెంపొందుతుంది. అనారోగ్యం క్షీణిస్తుంది. అంటే కృష్ణపక్షం ఎందుకంటే ఆ గ్రహాలు నీచ దృష్టి తగ్గుతుంది. మనకి మంచిదే కానీ ఏదైతే శుభకృతువులు జీవితంలో అభివృద్ధి కావాలని చేసేవన్నీ కూడా శుక్లపక్షంలో ఆచరించాలి. మన జీవితంలో ఏదైనా దోషాల్ని క్షీణం చేసుకోవాలి అంటే వాటిని కృష్ణపక్షంలో ఆచరించవచ్చు. అందువలన ఈ శుక్లపక్షం, కృష్ణపక్షం అనేవి కాస్త అందరూ అవగాహన చూసుకోవాలి. ఈ కాలంలో అర్జెంట్ ఉంది, మేము చేసేయాలి, మాకు ముహూర్తాలు లేవు అని చెప్పేసి చిన్న పిల్లలకి అక్షరాభ్యాసం చేసేస్తున్నారు. ఎప్పుడు కూడా చిన్న పిల్లలకి శుక్లపక్షంలో అక్షరాభ్యాసం చేస్తేనే వాళ్ళు మహావిద్యావంతులు అవుతారు. ఇది అందరూ గమనించాలి. అదేవిధంగా అన్నప్రాసన చేయాలన్నా చంద్రుడు అభివృద్ధి చంద్రుడు అంటే శుక్లపక్షంలో ఉన్నప్పుడే అన్నప్రాసన చేయాలి. అప్పుడే జీవితంలో ఆరోగ్యం వృద్ధి చెందుతుంది. తర్వాత మొదటి టైం అంటే ఫస్ట్ టైం ఎవరైతే చెవులకి పోగులు పెడుతూ ఉన్నారో పిల్లలకి వాళ్ళు కూడా శుక్లపక్షంలోనే ఆ శుభకార్యాన్ని ఆచరించాలి. అప్పుడే శుభం జరుగుతుంది. అయితే రాబోయే రోజుల్లో వైశాఖ శుద్ధ తృతీయ బుధవారం రోహిణి నక్షత్రంలో వచ్చింది. ఆ రోజు అక్షరాభ్యాసానికి చాలా విశేషం. అటువంటి సమయాల్ని ఉపయోగం చేసుకోండి. ఆ రోజు అన్నప్రాసనకి చాలా మంచిది. ఇంకా ఆ రోజు అక్షయ తృతీయ అంటే ఏదైనా శుభకృతువులు, దాన ధర్మాలు, మంత్రోపదేశం, నదీ తీర్థ స్నానం, పుణ్యక్షేత్ర దర్శనం ఇవన్నీ కూడా ఆ రోజున శుభమే. అవన్నీ కూడా పూర్ణ ఫలాలు అంటే అక్షయం అవుతాయి. ఇక జాగ్రత్తగా గమనించినట్లయితే ఏదైతే మనం భగవంతునికి పూజించి చిన్నగా అక్షింతలని మనం ఎక్కడైతే డబ్బు దాచుకుంటామో అక్కడ పెట్టండి.
ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్షంతలు ఇస్తారనుకోండి. దాన్ని తీసుకొచ్చి వ్యాపార స్థలంలో ఒక చిన్న డబ్బా పెట్టుకొని అందులో వేయండి. అందులో అక్షింతలు ఉన్నాయి అంటే అన్నీ అక్షయం అవుతున్నాయి అని. అక్షింతలు లేకపోతే అది చూడండి. అక్షింత అంటే క్షయం లేనివి. అక్షింతలు క్షయం లేనివి. అక్షింతలు అనేవి అందరూ గుర్తుగా పెట్టుకోవాలి. అక్షయ అక్షతః అని. అలా అక్షింతల్ని మనం అర్చించినవి, పూజించినవి మనం డబ్బుతో పాటు ఒక పేపర్‌లోనో, ఒక బాక్స్‌లోనో వేసి అక్కడ మనం పెట్టడం వలన డబ్బు అనేది అక్షయం అవుతుంది అని ఒక నమ్మకం. అందువలన మన సాంప్రదాయంలో అక్షింతలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ అన్నీ అక్షయం అవుతాయి. అందుకు వ్యాపార స్థలంలో అక్షింతలు వేసి పెట్టండి. మీ వ్యాపారంలో లాభాలు అక్షయం అవుతాయి. ఇంట్లో డబ్బు ఉంటుంది. వ్యాపారానికి వెళ్ళి ఖర్చు పెడుతూ ఉంటారు కదా! ఎక్కడైనా ఒక ప్లేస్‌లో ఒక బీరువా లాంటిది పెట్టి అందులో ఒక అల్మారా ఉంటుంది. దాంట్లో అక్కడ ఎక్కడైనా సరే మీరు ఆ డబ్బులు పెట్టుకోవడానికి ఒక ప్రదేశం అనేది ఉంటుంది కదా! ఇంట్లో అక్కడ కొన్ని దేవుడి దగ్గర పూజించిన అక్షంతలని అక్కడ పెడుతూ ఉండండి. ఆ అక్షంతలు కొత్తవి వేసినప్పుడు పాతవి తీసేస్తూ ఉండండి. అలా చేస్తూ ఉండండి. ఖచ్చితంగా అక్షయం అవుతూ ఉంటుంది. కొత్త అక్షంతలు పెట్టండి. డబ్బు అక్షయం అవుతూనే ఉంటుంది. ఎప్పుడూ క్షయం అనేది రాదు. అదే విధానంగా చాలామంది స్త్రీలు పర్స్ పట్టుకొని, బ్యాగ్ పెట్టుకొని రోజు వ్యాపారానికి వెళ్తారు కదా! మీరు అంత ఒక డబ్బాలో కానీ, లేదా ఒక పేపర్‌లో అక్షింతలు పెట్టి దానిలో పెట్టుకొని చూడండి. మీకు డబ్బుకి కొరత అనేది ఉండదు. రోజు రోజుకి అభివృద్ధి అవుతూ ఉంటుంది. అద్భుతమైన సంప్రదాయంలో ఈ విచారాన్ని తప్పకుండా అందరూ గమనించుకొని అభివృద్ధి చెందుతూ ఉండండి. ఇక ఈరోజు తారాబలం. ఈరోజు నిత్య నక్షత్రం స్వాతి నక్షత్రం. అందువలన ఈరోజు మనం అందరం కూడా తారాబలం చూసినట్లయితే అశ్విని, మఖ, మూల నక్షత్రం వారికి సాధక తార. మంచి రోజు ఉపయోగం చేసుకోండి. భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రం వారికి ప్రత్యక్ తార. అశుభం జాగ్రత్త. కృతిక, ఉత్తర, ఉత్తరాషాఢ వారికి క్షేమతార. అభివృద్ధి అవుతారు ఉపయోగం చేసుకోండి. రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రం వారికి విపత్తార. అంత మంచిది కాదు, జాగ్రత్త వహించడం మంచిది. మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రం వారికి సంపత్తార. ఉపయోగం చేసుకోండి. ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రం వారికి జన్మతార. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించడం మంచిది. పునర్వసు, విశాఖ, పూర్వ భాద్రపద నక్షత్రం వారికి పరమ మిత్రతార. ఈరోజు మీ ఫేవర్ డే ఉపయోగం చేసుకోండి. ఇక పుష్య, అనురాధ, ఉత్తర భాద్రపద నక్షత్రం వారికి మిత్రతార. అత్యంత శుభకరమైన రోజు ఉపయోగం చేసుకోండి. ఇక ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రం వారికి ఈరోజు నైదన తార. ఇది అంత శుభం కాదు, జాగ్రత్త వహించడం మంచిది. ఇక దివ్య పూజ. రేపు మంగళవారం విశేషమైనటువంటి రోజు. రేపు మంగళవారమైన శివారాధన చేయాలి. ఎందుకు అంటే రేపు విశాఖ నక్షత్రం. రేపు ఉదయాన్నే ఎవరైతే పరమేశ్వరుడికి నెయ్యి దీపాలు వెలిగించి శివ చాలీసా చదువుకొని బిల్వార్చన చేస్తారో ఆ ఇంట్లో ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. ఆర్థికంగా అభివృద్ధి అవుతారు. జీవితంలో ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే దానికి ఒక క్లారిఫికేషన్ వస్తుంది. రేపు సాయంత్రం లోపలే అది తెలుస్తుంది. ఈరోజు సౌరమాన ఉగాది పర్వదినం. కాబట్టి ఈరోజు సాయంత్రం లోపు ఎక్కడైనా గోవుకి ఒక నమస్కారం చేసుకొని రండి. గోశాలలుంటే ఏదైనా తినబెట్టండి. అంత పచ్చిగడ్డైనా గోవుకు తినిపించండి మీ చేతులతో. ఎందుకంటే సత్పాత్ర దానం మంచిది. గోవులకి దానం మనం ఏం చేసినా మంచిదే. అవి మూగజీవులు వాటికి చేయండి శుభం జరుగుతుంది. ఇక ఈరోజు ఇళ్లల్లో ఒక ఆవు పేడక తీసుకొని దాన్ని నిప్పు వేసి నూనెలో కాస్త బెల్లం వేసి ఏదైనా సుగంధభరితమైన పుష్పాలని అందులో వేసేసి దాన్ని బాగా కలిపి ఆ నిప్పు పైన వేయాలి. ఆవు పిడక నిప్పు పైన ఆ పొగొస్తుంది. ఇల్లంతా వేయండి. ఇంటి బయట వేయండి. తులసి మొక్క దగ్గర పెట్టేయండి. అంతే. ఇలా చేయడం వలన ఇంట్లో క్షేత్రపాలకుల అభివృద్ధి అవుతుంది. ఇంట్లో దారిద్ర్యం దూరం అవుతుంది. నెగెటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోతుంది. చాలా అద్భుతమైన విశేషమైనటువంటి యోగక్షేమం. ఇది చేసిన తర్వాత ఇంటి దేవుడి ముందు నెయ్యి దీపం వెలిగించి అష్టోత్తరాన్ని చదువుకోండి. మీ సంకల్పాలు, కోరికలు అన్నీ సిద్ధిస్తాయి. దివ్యమైన యోగక్షేమం తప్పక ఆచరించండి. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.